అంటే అబ్బా ఇది వేసుకోండి ఇట్లా తీయండి చెమట వస్తుంది ఫ్యాట్ బర్న్ అవుతుంది బక్క అయిపోతారు అని చెప్పేసి వాళ్ళు ఏమేమో చెప్పారు. మంది ఉంటారు ఎలా అంటే అరే నిజం రా ఆ ప్రొడక్ట్ వాడినరా నాకు రిజల్ట్ వచ్చింది అంటాడు. బట్ వాడు ఎంత చెప్పినా కూడా వాడు నిజం చెప్పాడు. ఆ నిజం ఏందో కాదు. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఫోకస్. ఇఫ్ యూ న్యూ హియర్ మీకు ఏం చేయాలి తెలుసు, నేచర్ మీ లాల్ కలర్ బటన్ రైట్ సబ్స్క్రైబ్ బటన్, సో దాన్ని ప్రెస్ చేయండి. యా, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ బ్యాక్ ఇన్. People are wasting their money for products. They are used it for their fat loss and weight loss. So అందరూ ఇలాంటి ప్రొడక్ట్స్ వాడి వాళ్ళ టైం వాళ్ళకి ఎఫర్ట్ వేస్ట్ చేస్తారు. సో అందులో నేను ఒక 5 ప్రొడక్ట్స్ తీసుకున్నా. సో అందులో నాకు కొన్నిటికి ఫెమిలియర్ ఉంది. సో దట్స్ ఐ టేక్ దిస్ 5 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో దీని వల్ల మీకు ఎలాంటి ప్రొడక్ట్ తీసుకోవాలి, ఎలాంటి ప్రొడక్ట్ తీసుకోకూడదు, సో మీ మనీ అనేది సేవ్ చేసుకోవాలన్నా, మీ టైం అండ్ ఎఫర్ట్ సేవ్ చేసుకోవాలంటే ఈ వీడియో పక్కా మీకోసమే. సో స్కిప్ చేయకండి వీడియోని. ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. సో ఎందుకంటే నౌ-a-days పీపుల్ ఆర్ వేస్టింగ్ దేర్ మనీ ఆన్ weirdest థింగ్. లైక్ ప్రొడక్ట్ నెంబర్ 1, వెయిట్ లాస్ క్యాప్సూల్ ఫ్రమ్ అయుదివా హెర్బల్స్ అంట. సో ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. సో ఇందులో వీళ్ళు ఏం చెప్తారంటే డైలీ 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి, ఒకటి మార్నింగ్ ఒకటి వేసుకోవాలి, ఒకటి ఈవినింగ్ వేసుకోవాలి విత్ వాటర్ అన్నారు. సో దీని వల్ల ఏమైతుందంటే మీ యొక్క వెయిట్ అనేది లాస్ అవుతారంట. సో ఇది ఫర్ బెస్ట్ రిజల్ట్స్ వీ హ్యావ్ టు యూజ్ 3 months అంట. అంటే 3 months యూజ్ చేయగానే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుందంట. సో ఇందులో వీళ్ళ మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే మెయిన్ గా ఆయుర్వేదిక్ అని చెప్పేసి. ఎందుకంటే జనాలు ఇప్పుడు మన ఇండియన్స్ ఎలా అంటే ఆయుర్వేదిక్ కి వీటికి బాగా అట్రాక్ట్ అయిపోతారు. అంటే మనకి పూర్వకాలం ట్రెడిషనల్ డేలో మొత్తం ఆయుర్వేదిక్ వాడేది. సో దట్స్ వై ద పీపుల్ ఆర్ బిలీవింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో దట్స్ వై దే ఆర్ పర్చేసింగ్ అండ్ దే ఆర్ వేస్టింగ్ దేర్ మనీ. సో ఐఎమ్ నాట్ హియర్ టు జెట్ అబౌట్ దిస్ ప్రొడక్ట్. సో ఇందులో ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ చెప్తా. ఈ ప్రొడక్ట్ అనేది ఆయుర్వేదిక్, సో ఇది కంప్లీట్లీ న్యాచురల్. బట్ ఇప్పుడు వీళ్ళు ఎలా అంటే ఇవి తీసుకుంటేనే మీరు వెయిట్ లాస్ అవుతారు, అంటే జస్ట్ ఇవి ఒకటి తీసుకుంటే అయిపోతుంది వాళ్ళు మెన్షన్ చేస్తారు. బట్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే బై యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వీ కాంట్ లూజ్ ఎనీ ఫ్యాట్. అంతేవిధంగా సైంటిఫిక్ గా మనకి ఎక్కడ ప్రూవ్ కాలేదు. సో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ ఎఫర్ట్స్. మనం కరెక్ట్ గా డైట్ అండ్ ప్రాపర్ వర్కౌట్ చేస్తేనే. సో దాంతో పాటు ఈ క్యాప్సూల్ చేసుకుంటే కొంచెం బూస్ట్ అనే అవకాశం ఉంది. బట్ ఇవి వేసుకుంటేనే వెయిట్ లాస్ అవుతామంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో డోంట్ గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఇవి మీరు తీసుకునే ముందు యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఇంజన్. అంటే మీరు ఏమైనా స్టార్ట్ చేయాలి. యూ హ్యావ్ టు ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్స్. సో అలా అయితేనే మీరు ఇలాంటి వాటికి వెళ్ళండి. కొంతమంది మహానుభావులు ఉంటారు, అరే నిజం రా అవి వాడినరా, నేను అవి వాడితేనే నేను బక్కైనా కొంతమంది. బట్ రియాలిటీ ఏంటంటే వాడు ఎప్పుడైనా నిజం చెప్పాడు. ఎందుకంటే చెప్తే వాడు నిజపోతాడు. వాడు అర్థమైందా? ఎందుకంటే వాడు ఆ క్యాప్సూల్ చేసుకోగానే వాడు బక్క కాలేదు, అంటే వాడు వెయిట్ లాస్ కాలేదు. హీ డూ సమ్ వర్కౌట్స్ అండ్ ప్రాపర్ డైట్. నెంబర్ 2 ప్రొడక్ట్ వచ్చేసి మనకి కపివా గెట్ స్లిమ్ జ్యూస్. సో ఈ ప్రొడక్ట్ చూడగానే కొంచెం నేను నవ్వుకున్నా. ఎందుకంటే ఈ పేరుని అర్థం పెట్టింది, కపివా గెట్ స్లిమ్ జ్యూస్ అని నాకు అర్థం కాలేదు. అంటే జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారా? అర్థం కావట్లేదు. వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్స్, మనం ఏం ఎఫర్ట్ చేయముందుకే ఈ జ్యూస్ తాగని బక్క అయిపోతామా? అది ఇంకా నాకు అర్థం కాలేదు. సో వాటి గురించి చెప్తా వినండి. సో ఫర్ బెస్ట్ రిజల్ట్స్ వీ హ్యావ్ టు యూస్ 2 months అంట. అంటే 2 months లో మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయంట. అండ్ వీ హ్యావ్ టు యూస్ డైలీ 2 times. డైలీ 2 times యూజ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాతకి వాటి దిమ్మ తిరిగిపోయింది నాకు చూడగానే. ఏంటంటే డిఫరెన్సెస్ ఇచ్చింది. కపివా ఎక్స్ట్రీమ్ డైట్ అండ్ వర్కౌట్స్ అంట. వీటికని చెప్పేసి కంపారిజన్ పెట్టిండు. అవి పైన ఇస్తా చూసుకోండి, పైన పక్కకి ఇస్తా చూడండి, చూసి మీరు చదవండి. కావాలంటే వీడియో పాస్ చేసి చదవండి. ఒక ఐ పాయింట్ ని క్యాచ్ చేసి ఎలా అంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ డైట్ చేయడం వల్ల ఇది, అండ్ దీని వల్ల ఈ జ్యూస్ తాగండి. ఈ మీరు ఆటోమేటికలీ యూ కెన్ లూజ్ యువర్ ఫ్యాట్ అండ్ వెయిట్ అని చెప్పేసి వాడు కొన్ని ఇచ్చిండు అనమాట. సో దానివల్ల ఏమైతుందంటే జనాలు అనే వాళ్ళు నమ్ముతారు. సో పక్కన ఏంటంటే ఇప్పుడు దీనికి కపివా అనే ఏదైనా కానీ గైస్, సో వాటికి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్ లో వాళ్ళు కొన్ని ఫొటోస్ పెడతారు. సో ఇందులో ఏంటంటే 1 lakh ప్లస్ కస్టమర్ అంట. సో సార్ అంటే 1 lakh ప్లస్ అన్నారు కదా. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లా సేమ్ ఇట్లనే గైస్. సో వాళ్ళు ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి కదా, లాగిన్ అయ్యి మనకు వెయిట్ హైట్ అని పెట్టి చెప్పాలి. చెప్పినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కొంచెం కొన్ని డైట్ ఇస్తారు అనమాట. సో ఇవి తినండి అవి తినండి, మళ్ళీ ఏమేమి అయ్యారు మనం రోజు తినేవి ఇస్తారు అనమాట. సో అవి చేంజ్ చేస్తారంటే దాంతో పాటు ఈ జ్యూస్ తాగండి మీకు మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి. అసలు అవసరం? నువ్వు మంచి వర్కౌట్ చేసుకుంటా, మంచి డైట్ ఇచ్చినాక ఇవి 2 చేసుకుంటా మళ్ళీ జ్యూస్ తాగడం అవసరం చెప్పండి? అంటే జ్యూస్ తాగితే మీరు వెయిట్ లాస్ అవుతారా? జనాలు ఏమంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు చేసే డైట్ కి వర్కౌట్ కి రిజల్ట్ రావట్లే అనుకుంటారు, వాళ్ళు తాగేదానికి రిజల్ట్ వస్తుంది అనుకుంటారు. సో అలా ఏం చేస్తారంటే ఒకటి వేరే వాళ్ళు చెప్తారు, వేరే వాళ్ళు ఇంకో చెప్తారు. అట్లా స్ప్లిట్ అవ్వకుండా సో ఈ కంప్లీట్ అనేది ఇలా బిల్డ్ అయ్యి వీళ్ళు ప్రాఫిట్స్ అనేది ఇట్లా గెయిన్ అయిపోతుంది, మన మనీ అనేది ఇట్లా చేస్తాయి. అంతే సింపుల్. నెంబర్ 3 ప్రొడక్ట్ వచ్చేసి మనకి కీటో ఫ్యాట్ బర్నర్ అంట.
నాకు కీటో డైట్ అనేది చిరాకు లేస్తుంది. కీటో ఫ్యాట్ బర్నర్ అని చెప్పేసి ఇవి గిట్ట టాబ్లెట్స్ లెక్కనే. సో ఇవి ఏం చేయాలంటే డైలీ 2 times అంటే ఇవి గిట్టే, బట్ బిఫోర్ 30 minutes ఆఫ్ మీల్, అంటే మీరు ఏమైనా తినే అర్ధగంట ముందు వేసుకోవాలంట విత్ వామ్ వాటర్ అంట. వామ్ వాటర్ వేసుకోవాలంట, తాగాలంట, తాగితే ఫర్ బెస్ట్ రిజల్ట్స్ అంట. సో ఇక్కడ వాడు కొంచెం మెన్షన్ చేసిండు, కొంచెం మైన్యూట్ గా మెన్షన్ చేసిండు, మరి పెద్ద పెద్ద బోల్డ్ లెటర్స్ తో చేయలేదు, ఎక్కడో చిన్న రాసిండు ఫర్ ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్స్ అని చెప్పేసి కొంచెం ఇచ్చింది. ఇది ఓకే డన్, బట్ అది ఇచ్చేదో కొంచెం లార్జ్లీ ఇవ్వాలి. అట్లా ఇవ్వరు అనమాట. అట్లా ఇస్తే ఏమవుతుంది అంటే జనాలకి వాళ్ళ మీద హోప్ ఉండదు. అంటే జనాలకి ఇప్పుడు ఏం చేయండి బకాయి అయిపోవాలి కదా, వాళ్ళు వర్కౌట్ చేయొద్దు, వాళ్ళు మంచి డైట్ చేయొద్దు, వాళ్ళు కన్సిస్టెన్సీగా ఉండొద్దు, ఏం చేయొద్దు, ఇవి టాబ్లెట్స్ జ్యూస్ తాగానే వెయిట్ లాస్ అయిపోవాలి. సో జనాలకి ఇట్లా అయిపోయారు జనాలు. సో వాళ్ళ తగ్గట్టే ప్రొడక్ట్ ఇట్లా వస్తున్నాయి. ఈ ప్రొడక్ట్స్ రావడానికి మనమే కారణం. ఎందుకంటే మనం లేజీ అయిపోతున్నాం. వచ్చేసి నాకు యాప్ సిమ్యులేటర్. వాహ్, ఈ యాప్ సిమ్యులేటర్ అంటే ఒక 1 minute స్టోరీ చెప్తా, మరి అంత లాగ్ చేయను నేను. సో ఈ యాప్ సిమ్యులేటర్ అనేది మా డాడీ నేను 6th class లోనో 8th class ఉన్నప్పుడు బుక్ చేసినప్పుడు ఏమైంది, మా డాడీ నైట్ పండుకునే ముందు ఒక అర్ధగంట ముందు అట్లా పెట్టుకుని పండుకుండు. అయితే మా డాడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే నేను ఇట్లా తీసుకొని ఒకసారి ట్రై చేసిన. దానికి 4 levels ఉంటాయి, లెవెల్ 1 to level 4 దాకా ఉంటాయి అనమాట. సో నేను పెట్టుకున్నా, లైక్ గమ్మీ లెక్క ఉంటుంది అనమాట. సో మన టమ్మీకి అండ్ ఇక్కడ 4 arms కి, అదే ఇక్కడ బైసెప్స్ కి ఇక్కడ పెట్టుకోవాలి. సో పెట్టుకున్నా. సో ఫస్ట్ లెవెల్ కి నాకు అంతేం అనిపించలేదు. సో సెకండ్ థర్డ్ లెవెల్ కి ఇట్లా లెవెల్ పెంచుతా ఉంటే ఆ వైబ్రేషన్స్ అనమాట. ఎందుకంటే అలా ఆ మజిల్ సిమ్యులేటర్, ఆ ఎలక్ట్రిక్ షాక్స్ అనేది మన మజిల్ ఉంటుంది కదా, ఇక్కడ అంటే మన స్కిన్ ఉంటుంది కదా, మన స్కిన్ కి ఇట్లా తాకి లోపల ఉన్న మజిల్ ని స్ట్రాంగ్ చేస్తుంది. సో దిస్ ఈస్ యూస్ ఫర్ ఇప్పుడు వాళ్ళకైనా యాప్స్ ఉన్నాయనుకో, ఆ యాప్స్ ని స్ట్రాంగ్ చేయడానికి యాప్ సిమ్యులేటర్ అనమాట. సో ఇది ఫ్యాట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే యాప్స్ రావు. అర్థమైందా? నీకు యాప్స్ రావాలంటే నువ్వు ఇంటర్నల్లీ యూ హ్యావ్ టు డూ క్యాలరీ డెఫిషిట్ అండ్ కోర్ వర్కౌట్స్ చేయాలన్నమాట. ఇవి చేస్తే నీకు యాప్స్ వస్తాయి. సో ప్రతి ఒక్కరికి యాప్స్ ఉంటాయి, ఫ్యాట్ ఉన్న వాళ్ళకి యాప్స్ ఉంటాయి, పక్క ఉన్న వాళ్ళకి యాప్స్ ఉంటాయి. మనం ఎంత ప్రైజెస్ ఉండో ఒక 600 to 700 అట్లా కొన్ని ఆ ప్రైస్ అంటే మనం అఫోర్డ్ చేసే ప్రైస్ లే ఉంటది. సో దాని చూసి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏం చేస్తారు, పర్చేజ్ చేస్తారు, పెట్టుకుంటారు. సో దానివల్ల నో యూస్ గ్యాస్. నెంబర్ 5 ప్రొడక్ట్ ఈస్ స్వెట్ బెల్ట్. ఎస్, ఈ స్వెట్ బెల్ట్ కి నాకు చాలా అంటే చాలా అనుభవం ఉంది. ఎందుకంటే ఈ స్వెట్ బెల్ట్ కొని నేనే మోసపోయినా. ఎలా అంటే 8th class లో అనమాట. 8th class లో ఎట్లా అంటే నాప్టోల్ వచ్చింది, సేమ్ నాప్టోల్ ప్రొడక్ట్ గైస్. ఇప్పుడు టీవీ ఆన్ చేయగానే మనకి ఫస్ట్ ఛానల్ నాప్టోల్ వస్తుంది. ఆ నాప్టోల్ చూసి మనం కొంటాం. నేను కూడా అట్లనే చూసిన. వాళ్ళు చెప్పే విధానానికి నాకు మొత్తం నేనే అట్రాక్ట్ అయిపోయాను అనమాట. అప్పుడు అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా ఉందంటే, అబ్బా ఇది వేసుకోండి, ఇట్లా తీయడానికి చెమట వస్తుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది, బక్క అయిపోతారు అని చెప్పేసి వాళ్ళు ఏమేమో చెప్పారు. సో దాన్ని చూసి నమ్మేసి నేను ఇంట్లో తెలియకుండా బుక్ చేసిన కొరియర్ బాయ్ ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చినాక ఏం చేసిన, కొరియర్ తీసుకొని ఇంట్లో పోయి చింపంగానే ఏంద్రా అన్నారు. సో చెప్పిన ఇట్లా అది ఇది అని చెప్పంగానే 2 వేసిరు. అంటే తెలియకుండా ఎందుకు బుక్ చేసినావు అని చెప్పి. దాని తర్వాతకి ఏం చేస్తామని చెప్పేసి పైసలు ఇచ్చేసి కొరియర్ బాయ్ కి నేను కొంచెం సంతోషపడ్డా. దెబ్బలు పడ్డేలే కానీ నాకు వచ్చింది కదా బక్క అని చేసి నేనేం చేసిన అంటే డైలీ స్కూల్కి వేసుకోవడం స్టార్ట్ చేసిన. మార్నింగ్ 9 to evening 5 దాకా అట్లనే వేసుకొని ఉండేది. కింద ప్యాంట్ పైన స్వెట్ బెల్ట్ వేసుకోమని ఏమైందంటే ఒక 2 days 3 days కొంచెం మంచిగా అనిపించింది. దాని తర్వాత ఏమైందంటే నా టమ్మీ చుట్టూ కొంచెం ఎలర్జెటిక్ గా ఫామ్ అయింది. ఇప్పుడు మనకు సాక్స్ వేసుకోగానే మనకి వైట్ కలర్ లేయర్ ఎట్లా వస్తుంది. సో అది ఎందుకంటే మన స్కిన్ కి ఆక్సిజన్ సప్లై కాక స్కిన్ మొత్తం వైట్ గా అయిపోయింది. సో దీనివల్ల ఎలర్జిక్ రియాక్షన్. సో మెడికల్ లో చదివిన ఆర్టికల్ లో ఏముందంటే దిస్ ఈస్ మేడప్ ఆఫ్ నైఫ్రాన్ మెటీరియల్. సో ఆ నైఫ్రాన్ మెటీరియల్ తో ఇది మేడప్ అవుతుంది అనమాట. సో నైఫ్రాన్ మెటీరియల్ అంటే ఏందో కాదు, ఒక రబ్బర్ టైప్ సబ్స్టాన్స్. ఇది మెయిన్ గా ఏంటంటే గర్ల్స్ కి బాడీ షేపర్స్ అవుతాయి అనమాట. అంటే ఫ్యాట్ ఉన్న వాళ్ళ బాడీ ఒక షేప్ లాగా రావాలని చెప్పేసి బాడీ షేపర్స్ అని వాళ్ళు వేస్తారు తెలుసు. సో దాంతో మేడప్ చేసింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే నాప్టోలా ఇది వేసుకోవడం వల్ల స్వెట్ ఫామ్ అవుతుంది, ఆ స్వెట్ వల్ల మన ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది అని చెప్తారు. సో గైస్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్వెట్ అనేది మనకి ఫ్యాట్ కరగదు, అర్థమైందా? అది మన బాడీలో ఎక్సెసివ్ వాటర్ ఉన్నప్పుడు అది స్వెట్ కింద కన్వర్ట్ అయిపోయి బయటకు వస్తుంది. స్వెట్ వచ్చినప్పుడల్లా పక్క కాలేదు గాయస్, ఎందుకంటే స్వెట్ అనేది మన బాడీలో ఉన్న వాటర్ లెవెల్ ని బయటికి పెడుతుంది అనమాట. సో స్వెట్ బెల్ట్ అనేది అన్ని వేస్ట్. నువ్వు వర్కౌట్స్ చేస్తేనే అవుతుంది, వర్కౌట్స్ ఏం కాదు. ఇప్పుడు ఈ ఫేస్ లో గ్లో రావాలన్నా, లేకపోతే మీ ఫేషియల్ మారాలన్నా, మీ యొక్క స్ట్రక్చర్ మారాలన్నా, యూ హ్యావ్ టు డూ క్యాలరీ డెఫిషియట్ అండ్ యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రీమ్ డైట్స్ అండ్ ప్రాపర్ వర్కౌట్స్. అర్థమైందా? ఇది అయితేనే నీ ఫేస్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు నా ఫేస్ చూడండి, ఇప్పుడు నా ఫేస్ చూడండి. సో ఇది అంతా ఎట్లా అయిపోయింది, నేనేం ప్రొడక్ట్స్ వాడలేదు, అర్థమైందా? నేను కష్టపడిన వర్కౌట్స్ చేసిన
ప్రాపర్ డైట్ తీసుకున్నా, అందుకే నేను ఇలా అయినా అన్నా. అర్థమైందా? సో ఇలాంటి ప్రొడక్ట్స్ అనేది ఇవే కాదు, ఈ 5 ప్రొడక్ట్స్ కాదు, లాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనకి మార్కెట్ లో రిలీజ్ చేసిరు. జనాలని వాళ్ళు కొంతనే ఉన్నారు, వాళ్ళ ప్రాఫిట్ పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా ప్రొడక్ట్స్ వస్తూనే ఉన్నాయి అనమాట. సో డోంట్ గో దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సో మహేష్ బాబు ఏం చేశాడు? థమ్స్అప్ యాడ్ చేసి ఆ సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వల్ల అన్హెల్త్ అని చెప్పేసి మహేష్ బాబు కూడా తెలుసు. బట్ మహేష్ బాబు ఎక్కడైనా సాఫ్ట్ డ్రింక్స్ తాగడు, ఎందుకంటే వాళ్ళ హెల్త్ కాన్షియస్ చూసుకుంటారు అనమాట. వాళ్ళు ఎందుకు చేస్తారంటే పైసల కోసం చేస్తారు. వాళ్ళు చేయడానికి తప్పులేదు అంటారు, బట్ వాళ్ళు చేసేదానికి మీరు చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు తీసుకొని తాగడం అనేది డేంజర్. ఎందుకంటే థమ్స్అప్ తాగడం నిన్ను డేంజర్ అంట. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అక్వషనరీ తాగాలి, తాగకుండా ఉండాలి. మనిషి అనేవాడు ప్రతి ఒక్కరు తింటాడు, ప్రతి ఒక్కరు చేస్తారు. నేను అన్ని తింటే అన్ని చేస్తాను, బట్ అది లిమిట్ లో పెట్టుకోండి. వాళ్ళేమో మనీ కోసం చేస్తారు, మనమేమో మన దగ్గర పైసలు ఎక్కువ మనం ఇలాంటి పనులు చేస్తున్నాం అనమాట. సో డోంట్ గో దిస్ కైండ్ ఆఫ్ బుల్షిట్. సో మన ఫేవరెట్ యాక్టర్, మన ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళందరూ చేసినంత మాత్రం నా ప్రొడక్ట్స్ రియల్ కావు. మీరేమైనా ప్రొడక్ట్స్ తీసుకునే ముందు వాటిని మీరు బాగా సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి తీసుకోండి. మీరు గుడ్డిగా నమ్మకండి ఎవరిని. అంతకేంటి, నేనే నాకు ఒక ప్రొడక్ట్ ఇచ్చి దీన్ని పైసలు ఇస్తే నేనే చేస్తాను అనమాట. సో డోంట్ బిలీవ్ ఎనీ వన్. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం నన్ను ఇలా బిలీవ్ చేయని కాదు, నీకు నిజమే చెప్తున్నా. అర్థమైందా? కావాలంటే ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్స్ చదువుకోండి. కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఆర్టికల్స్ పెడతా. సో ఆ ఆర్టికల్స్ ని చూసి చదవండి. చదివి అప్పుడు ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు ఏమన్నా చేయాలనుకుంటే అప్పుడు యూ కెన్ ప్రొసీడ్. బట్ డోంట్ గో అన్నెసరీ థింగ్స్ అనమాట. ఏమంటే ప్రొడక్ట్ చూడగానే అరే వెయిట్ లాస్ రా, అరే ఫ్యాట్ లాస్ రా, అరే దినంగానే అట్లా అయిపోతే ఎట్లా అవుతుంది అని చెప్పేసి మీరు మీ మనీని వేస్ట్ చేసుకోకండి. సో గో ఫర్ వర్కౌట్స్. అర్థమైందా? ఇది మనకి లాంగ్ రన్ లో మనకి బెస్ట్ రిజల్ట్స్ అనమాట. ఇప్పుడు మనకి టెంపరీ రిజల్ట్స్ అనేది టెంపరీ ఉంటాయి. ఇప్పుడు నువ్వు 2-3 రోజులు చేస్తావు, ఇది నువ్వు జీవితాంతం చేస్తావా? ఇప్పుడు జ్యూస్ ఉంది, లేకపోతే టాబ్లెట్స్ ఉన్నాయి, నువ్వు మా అంటే 3 months 4 months వాడతావు. దాని తర్వాత నువ్వు జీవితాంతం వాడలేవు కదా వాటిని. అదేదో మీ వర్కౌట్స్ ప్రాపర్ డైట్ మీ లైఫ్ స్టైల్ కింద మార్చుకుంటే మీ లైఫ్ లాంగ్ చేసుకుంటారు, మీరు హెల్దీగా ఉంటారు. అవునా కదా? ఇప్పుడు మీరు హెల్దీ ఉంటే మీ నెక్స్ట్ జనరేషన్ అంటే హెల్దీనే ఉంటది. సో డోంట్ గో ఫర్ దస్ unnecessary kinds of products. So that's why I'm telling in this video. So if you like this video, please subscribe. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మనం ఇంకా చేస్తుంటాం ఫ్యూచర్ లో. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెయిట్ లాస్ కి అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతారంటే వాళ్ళకి వీడియో పక్కా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా చూసే ఉంటారు, అంటే చూసి కొన్ని పర్చేస్ చేసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆశ ఉంటారు కదా, వెయిట్ లాస్ కావాలి, ఫ్యాట్ లాస్ అని చెప్పేసి ఈ ప్రొడక్ట్స్ చూసి చాలా మంది మోసపోయి కొన్ని వాడి వాళ్ళ టైం అండ్ మనీ వేస్ట్ చేసుకుంటారు అనమాట. సో అట్లా ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, సైన్ ఆఫ్. జై హింద్.